నేను ఇలా చెప్పడం మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పాలనుకున్నది చెప్తున్నా. ఏవైనా పర్వదినాల రోజు బేగా రెడీ అయిపోయి అన్ని పువ్వులు, కాయలు, పళ్ళు కొనుక్కొని దేవస్థానంకి వెళ్ళిపోయామా అని ఆలోచించే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. దేవస్థానంకి వెళ్ళి మీరు దండం పెట్టుకొని దేవుని చూసి రావడం మంచిదే. అదే మీ ఇంట్లో ఉన్న పూజ గదిని దేవస్థానంలా భావించి మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని ఇంట్లోనే అన్ని పూజలు మీకు ఇష్టమైన నైవేద్యాలు అన్నీ వండి పెట్టుకొని మనస్తృప్తిగా చేసుకోండి. ఇలాంటి పర్వదినాల రోజు దేవాలయాలకు వెళ్ళి కంగారు పడి లైన్లో నించోలేక ఓపికలు లేక తోపిసలాట్లు తొక్కులాట్లు ఇవన్నీ చేసుకునే బదులు రిమైనింగ్ రోజుల్లో కూడా వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు కదా. అదే దేవుడు ఉంటారు, అక్కడ అదే దేవుడు ఉంటారు. అలా అందరికీ ఇలాంటి రోజులు వెళ్ళిపోవాలని కుతూహలంతో వెళ్ళిపోవడం వల్లే మనకి ప్రమాదాలు అనేవి జరుగుతుంది. దయచేసి పర్వదినాల రోజు దేవాలయాలకు వెళ్ళడం ఆపేయండి, ఇంట్లోనే పూజలు చేసుకోండి. ఎవ్వరికీ ఎలాంటి ఆటంకాలు జరగవు. సో ఈరోజు నేను కూడా ఇంట్లోనే పొద్దున్నే బ్రహ్మముహూర్తాన లేచి స్వామివారికి వైకుంఠ ఏకాదశి పూజనైతే సమర్పించుకున్నాను. నాకు తోచింది, నాకు వచ్చింది, నా దగ్గర ఉన్నవన్నీ స్వామికి సమర్పించుకొని నీట్గా చక్కగా మనస్తృప్తిగా అన్ని మంత్రాలు చదువుకొని హాయిగా పూజనైతే చేసుకున్నాను. నేను చెప్పింది మీకు నచ్చిందా? నచ్చితే పాటి